హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయోధ్య ప్రపంచం మొత్తం భారతదేశంలో అయోధ్య వైపు తొంగి చూస్తున్న వేళ, భారతదేశ నలువైపులా జై శ్రీరామ్ అన్న మాట మారుమ్రోగిపోతున్న వేళ, కొన్ని శతాబ్దాల శ్రీరామ భక్తుల నిరీక్షణ ఫలించిన వేళ, అయోధ్యలో మన సీతారామయ్య మందిరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దేశంలో ఎన్నో మందిరాలు రూపుదిద్దుకున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడే పాత గుళ్లను పునరుద్ధరిస్తున్నాయి. కొన్ని కొత్త కోవెలలో కట్టడాలు జరుగుతున్నాయి. కాని అయోధ్యలో రామ మందిరానికి ఎందుకింత ప్రాశస్త్యం? ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎందుకింత ఆసక్తి చూపుతున్నారు? అయోధ్య శ్రీరామ మందిరం వెనుక ఉన్న పురాతన వైభవాన్ని, ఇంకా కొన్ని శతాబ్దాల పాటు సాగిన ఎడతెరగని పోరాటాన్ని, ఆఖరికి సొంతమైన అఖండ విజయం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పురాణగాథ. పురాణాలకు వెళ్తే వాల్మీకి రచించిన శ్రీ రామాయణం గురించి అందరికీ తెలిసిందే. ఆ గ్రంథమే కాక చాలా పురాణాలు రాముడి ఉనికిని మనకు తెలుపుతాయి. ముఖ్యంగా స్కాంద పురాణంలో రాముడి యొక్క జన్మస్థలం గురించి చెప్పబడింది. దాని ప్రకారం అయోధ్య అనే ప్రదేశంలో శ్రీరాముల వారు పుట్టారని మనకు తెలుస్తుంది. ఆ సీతారాముడు పుట్టింది, పెరిగింది అంతా అయోధ్యలోనే. 14 సంవత్సరాల దీర్ఘకాల వనవాసానికి వెళ్లి వచ్చాక కూడా మళ్లీ తిరిగి అయోధ్యకి చేరి అక్కడే రాజ్యపాలన చేశారు. సీతమ్మ వారు తిరిగి భూగర్భానికి చేరుకున్నాక శ్రీరాముల వారు తమ రాజ్యానికి లవకుశల్ని పట్టాభిషక్తుల్ని చేస్తారు. శ్రీరామ నిర్యాణం తర్వాత ఆ రామయ్య వారి జన్మస్థలంలో ఓ దేవాలయాన్ని వారి పుత్రుడు కుశుడు కట్టించారని చెప్తారు. అయోధ్య చుట్టుపక్కల ప్రదేశాల్లో చాలా రామ మందిరాలు ఉన్నప్పటికీ ఈ రామమందిరం ముఖ్యమైనదిగా చెప్తూ ఉంటారు. ఆ ఆలయాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నప్పుడు 500 BCలో ఉజ్జయిని పరిపాలించే రాజా విక్రమాదిత్యుడు శిథిలావస్థలో ఉన్న చాలా కోవెల్లో బాగు చేయించారు. 1526 ఏప్రిల్ 26న మహమ్మద్ బాబర్ తన సైన్యంతో ఇబ్రహీం లోధి రాజ్యంపై యుద్ధం చేసి 1528 నాటికి అయోధ్యను పూర్తిగా అతని ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ సమయంలో బాబర్ చాలా రామాలయాన్ని కూల్చేశాడని, అప్పుడే కుశుడు కట్టించిన ముఖ్యమైన రామాలయాన్ని కూల్చి ఆ ప్రదేశంలో బాబ్రీ మసీద్ అనేదాన్ని కట్టించాడు అని శ్రీరామ భక్తుల వాదన. ఆనాటికి సోషల్ మీడియాలో ఫోటోలు కాదు కదా, కనీసం న్యూస్ పేపర్లు కూడా లేనందున శ్రీరామ భక్తులకు సరైన ఆధారాలు లేకపోయాయి. అప్పట్నుంచి ఆ సీతారామయ్యకు తన జన్మస్థలంలోనే నిలువనీడ లేకపోయిందని ఎంతో మంది భక్తులు చింతిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. 1717లో మొఘల్ రాజులతో మిత్రత్వం ఉన్న జైపూర్ని పాలించే మహారాజా జైసింగ్ అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి శాంతి మార్గంలో ప్రయత్నించాడు. కాని అయోధ్య తన బసవం ఇవ్వటం అసాధ్యమని తెలుసుకున్న ఆయన ఆ మసీదు బయట రామచబుత్ర అనే చిన్న గోపురాన్ని కట్టించి అక్కడ రాముడి పూజలు చేసుకునే మార్గాన్ని తన తోటి రామభక్తులకు కల్పించాడు. ఈ రామచరిత్ర ప్రస్తావన ఓ ఇంగ్లీష్ బుక్ లో కూడా ఉందని సాక్ష్యం కూడా చూపించారు. అలా కొంతకాలం సాగాక 1813లో కొంతమంది యువకులు ఒక సమూహంగా ఏర్పడి మొదటిసారి బాబ్రీ మసీదు స్థానంలో రామమందిరం ఉండేదని, బాబర్ దాన్ని కూల్చేశాడని, ఆ ప్రదేశానికి హిందువులకు ఎంతో అనుబంధం ఉంది కనుక దాన్ని తిరిగి ఇవ్వమని ఆనాటి సుప్రీంకోర్టులో దావా వేశారు. అప్పటి బ్రిటిష్ పరిపాలకులు ఈ సమస్యని పరిష్కరించలేకపోయారు. బాబ్రీ మసీదులో హిందూ పరమైన వస్తువులు, విగ్రహాల్ని పోలిన కట్టడాలు వంటివి చాలా ఉండేవి. వాటిని ఆధారంగా చూపి ఎంతో మంది హిందువులు అది రామమందిరమని, మసీదు కాదని వాదించేవారు. కాని వారు విఫలమయ్యారు. కిషోర్ కునాల్ అనే ఒక IPS ఆఫీసర్ ఆయన రచించిన అయోధ్య రివిజిటెడ్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ 1838లో ఓ బ్రిటిష్ అధికారి నిర్ధారించారు. బాబ్రీ మసీదులోనే కొన్ని వస్తువులు, కట్టడాలు హిందూ దేవాలయాన్ని పోలి ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రామభక్తుల పోరాటం మరింత రూపొందుకుంది. మసీదు బయట పూజలు చేసేవారు కాస్త మసీదు లోపలికి ప్రవేశించి శ్రీరాముని ఆరాధించడం మొదలుపెట్టారు. 1853లో హిందువుల రాకను భరించలేని ముసల్మాన్లు గొడవకు దిగారు. అలా ఆ రెండు పక్షాల మధ్య హింసాత్మకమైన అలజడులు చెలరేగాయి. తగాదాల మధ్యనైనా ఇరు పక్షాల వారు అదే స్థలంలో వారి భార్య ఆరాధనల్ని కొనసాగించారు. 1885లో ఈ కేసు మళ్లీ వెలుగు చూసింది. శ్రీరామ భక్తులైన రఘువీర్ దాస్ మసీదు బయట హిందువులను పూజలు జరిపే స్థలంలో ఓ కోవెలను కట్టించమని సుప్రీంకోర్టులో విన్నవించుకున్నారు. కాని దాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు మళ్లీ రామభక్తులకు నిరాశనే మిగిల్చింది. 1936లో హిందూ ముస్లింల మధ్య చెలరేగిన పెద్ద గొడవలో కొంతమంది హిందువులు బాబ్రీ మసీద్ యొక్క గోడను కూల్చేశారు. దాన్ని తిరిగి కట్టించినప్పటికీ ముస్లింలు కూడా అక్కడ ప్రార్థన చేయకూడదని అప్పటి కోర్టు తీర్పిచ్చింది. 1949 డిసెంబర్ 30న జరిగిన ఓ ఘటన అందర్నీ అబ్బురపరిచింది. రామజన్మస్థలంలో గుడిగంటలు మ్రోగిన శబ్దాలు వినిపించాయి.
తీరా చూస్తే ఆ మసీదులో హఠాత్తుగా శ్రీరాముని విగ్రహం ప్రత్యక్షమైంది. హిందువులు దాన్ని ఓ దైవ ఘటనగా భావించి పూజించడం మొదలుపెట్టారు. కానీ ముస్లింలు మాత్రం అక్కడ ఎవరో కావాలనే తెచ్చిపెట్టారని వాదించారు. అప్పుడు చెలరేగిన అల్లర్లు చల్లార్చడానికి అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అక్కడి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కెకే నాయుడు గారికి ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి మళ్లీ పరిస్థితి మామూలు చేయమని సందేశాన్ని పంపించారు. కానీ అది అసాధ్యమని, ఆ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఆ మసీదు చుట్టూ కంచె వేసి లోపలికి ఎవరూ వెళ్లకుండా చేయాలని చెప్పారు. విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించడం కాదు కదా, కనీసం ఎవరూ ఆ మసీదులోనికి వెళ్లే ప్రయత్నం చేసినా పరిస్థితి మరింత విషమమవుతుందని సూచించారు. నెహ్రూ గారికి ఆ ఆలోచన నచ్చి అలాగే చేశారు. దీంతో మళ్లీ అక్కడ ప్రశాంతత నెలకొంది. 1950లో హిందూ మహాసభ లాయర్ అయిన గోశాల్ సింగ్ విశారద్ బాబ్రీ మసీదులో ఉన్న రామ విగ్రహానికి పూజలు చేయడానికి అనుమతి కోరుతూ ఫైజాబాద్ కోర్టును ఆశ్రయించారు. కానీ ఫలితం శూన్యం. 30 ఏళ్ల దీర్ఘకాల విరామం తర్వాత మళ్లీ 1980లో రామజన్మభూమి ప్రస్తావన వెలుగు చూసినా పెద్దగా ఫలితం లేకపోయింది. 1986లో షాబాను కేసులో ముస్లింలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును రాజీవ్ గాంధీ మార్చేస్తారు. ముస్లింల మెప్పు కోసం రాజీవ్ గాంధీ గారు చేసిన ఈ చిన్న పని మళ్లీ రామభక్తుల్లో రామజన్మభూమిని తిరిగి పొందే ఆశను రేపింది. ముస్లింలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును మార్చేసినప్పుడు రామజన్మభూమి విషయంలో కూడా అలాంటి నిర్ణయాల్ని తీసుకోవాలని ఒత్తిడి చేస్తూ నిరసన తెలిపిన భక్తుల్ని శాంతింపచేయడానికి బాబ్రీ మసీదులో ఉన్న రామ విగ్రహానికి పూజలు చేయడానికి అనుమతిచ్చింది అప్పటి ప్రభుత్వం. 1996లో కొంతమంది ముస్లింలు కలిసి బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీని ఫామ్ చేశారు. అదే సమయంలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు అడ్వాణి గారు ఓ రాధయాత్రను నిర్వహించారు. ఆ యాత్ర ముగిసిన రోజున అడ్వాణి గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అయోధ్యలో ఆ రోజు అల్లకల్లోలం మొదలవుతుంది. హిందువులు మసీదు పైన కాషాయ జెండాల్ని ఎగరవేస్తారు. పోలీసులు అక్కడ జరుగుతున్న గొడవల్ని అదుపు చేయడానికి ఆయుధాల్ని వాడాల్సి వస్తుంది. తద్వారా ప్రాణ నష్టం వాటిల్లింది. డిసెంబర్ 6, 1992న మళ్లీ రామభక్తులు తమ పోరాటాన్ని అందుకున్నారు. 2 లక్షల మంది అయోధ్యకు చేరి మసీద్ గేటుని విరిచేసి బాబ్రీ మసీద్ యొక్క 3 డోమ్లను పూర్తిగా కూల్చేస్తారు. ఈ ముఖ్యమైన సంఘటన రామజన్మభూమి పోరాటాన్ని మలుపు తిప్పిందని చెప్పుకోవాలి. అప్పుడు అక్కడ కళ్యాణ్ సింగ్ గారు సీఎంగా మరియు పీఎంగా పివి నరసింహన్ గారున్నారు. అప్పుడు ఆ సమయంలో జరిగిన అల్లర్లను ఆపలేని సీఎంగా రిజైన్ చేసేస్తారు. దీంతో ఆ రాష్ట్రం మీద అధికారాన్ని చేపట్టిన రాష్ట్రపతి గారు కూడా ఆ అల్లర్ని ఆపలేకపోయారు. అలా ఆ సంఘటనలో దాదాపు 1000 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత ముంబైలో ఈ విషయంపై జరిగిన పోరాటంలో మరో 900కు పైగా జననష్టాన్ని చూసింది ఈ భారతదేశం. దీంతో ఓ 7 సంవత్సరాల పాటు తమ పోరాటాన్ని నిలువరించారు రామభక్తులు. మళ్లీ బీజేపీ రెండోసారి ప్రభుత్వాన్ని చేపట్టాక రామభక్తుల్లో అయోధ్య రామమందిరం ఆశ మళ్లీ చిగురిస్తుంది. దీంతో కొన్ని భక్తి సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి అయోధ్యలో రామమందిరాన్ని కట్టాలని ఒత్తిడిని తీసుకొస్తాయి. దీంతో ప్రభుత్వం వారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను అబ్బే మసీదు స్థలంలో పూర్వం రామమందిరం ఉండేదా లేదా అని పరిశోధనలు జరిపి నిర్ధారించమని ఆదేశించింది. అలా పరిశోధనలు జరిపిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ ప్రదేశంలో నిజంగానే రామమందిరం ఉండేదని నిర్ధారించింది. ఏఎస్ఐకు అక్కడ బోలెడన్ని హిందూ దేవాలయాల అవశేషాలు దొరికాయని వెల్లడించింది. దీంతో సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు ఉన్న స్థలాన్ని 3 భాగాలుగా కేటాయించి ఒక భాగాన్ని రామ జన్మభూమి ట్రస్ట్ కు, రెండో భాగాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు మరియు మూడో భాగాన్ని నిర్మోహి అఖారాకు కేటాయించింది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అటు ముస్లిం వర్గాలకు ఇటు హిందూ వర్గాలకు నచ్చలేదు. దీంతో మళ్లీ హిందువులకు నిరాశ మిగిలింది. మళ్లీ 2011లో ఈ విషయం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అప్పట్నుంచి మరో 7 సంవత్సరాల పాటు ఎడతెగని పోరాటం చేస్తూనే ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితమూ ఉండదు. సుప్రీంకోర్టు ఇరు వర్గాల వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఒక ప్యానెల్ని క్రియేట్ చేసినప్పటికీ ఎలాంటి లాభం ఉండదు. దీంతో 2019 నవంబర్లో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు రామ జన్మభూమి యొక్క కేసులో ప్రతి పేపర్ను పరిశీలించి ఏఎస్ఐ రిపోర్ట్ను కూడా దృష్టిలోకి తీసుకుని అప్పటి బాబ్రీ మసీదు ఉన్న స్థలం మొత్తం రామమందిరానికి దక్కుతుందని నిర్ధారించింది. అంతేకాక ఈ కేసులో ఎలాంటి ఆలస్యం చేయకుండా ఒక కమిటీని ఫామ్ చేసి 2020 ఫిబ్రవరిలో రామమందిర నిర్మాణాన్ని మొదలుపెట్టింది. అలా 2024 జనవరి 22న ఓ అద్భుతమైన రామమందిరం ఆ ప్రదేశంలో వెలిసింది. రామ్ లల్లా అనబడే మన బాలరాముడు మళ్లీ తన జన్మస్థలంలో ఆ రోజు నుంచి పూజలు అందుకుంటున్నాడు. అలా ఎంతో మంది జీవితాశ నెరవేరింది. రామభక్తుల దీర్ఘకాల పోరాటం ఈ అఖండ విజయంతో ముగిసింది. 5 దశాబ్దాల క్రితం కూలిన రామమందిరం మళ్లీ అదే స్థలంలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. జై శ్రీరామ్. ఫ్రెండ్స్,
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.